హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు లక్ష్మీ టైలర్స్. ఈరోజు మనం డ్రెస్ టాప్ ఎలా కటింగ్ చేయాలో చూద్దామండి. ఎప్పుడు కూడా లైనింగ్ అనేది మన వైపు ఉండేటట్టు చూసుకోవాలి. అంటే ఫోల్డింగ్ ఎప్పుడు కూడా చూసారా, మన వైపు ఉండాలన్నమాట ఫోల్డింగ్ అనేది. తర్వాత పైన ఒక 1/2 ఇంచుతో ఒక లైన్ వేసుకోండి. తర్వాత మనం నెక్ ఎప్పుడు కూడా 2.5 ఫిక్స్ అండి. ఎవరికైనా ఎంత లావుగా ఉన్నా ఎంత సన్నగా ఉన్నా 2.5 అనేది ఫిక్స్ పెట్టేసుకోండి. అలాగే షోల్డర్, మనకి వాళ్ళు టాప్ ఇస్తారు కదండి, మెజర్మెంట్ టాపు, షోల్డర్ ఎంత ఉందో ఫస్ట్ చెక్ చేసుకోండి. షోల్డర్ చెక్ చేసుకుని దానికి +1 ఇంచ్ యాడ్ చేయండి. షోల్డర్ ఎంత ఉంటే అంత, నాకు 3 వచ్చింది, దానికి +1 యాడ్ చేశాను, 4 పెట్టుకోండి. అలాగే చూసారా, కింద మనం ఎక్కడైతే లైన్ తీసుకున్నామో ఆ లైన్ కింద నుంచి మెజర్మెంట్ 6.5 తీసుకున్నాను నేను. అది ఆర్మ్స్ పార్ట్ అండి, 6.5. అది కూడా ఫిక్సే పెడతాను ఎవరికైనా నేను. చూడండి, చాలా వరకు ఫిక్స్డ్ మెజర్మెంట్సే ఉంటాయి. చూడండి, మీరు ఈజీగానే కట్ చేయొచ్చు. ఇది 1.5, ఇది కూడా ఫిక్సే. చంకలోత్ అనేది 1.5 తీసుకున్నా. ఇది కూడా అన్నీ మీరు ఒక బుక్ పెట్టుకుని అన్నీ రాసేసుకోండి. అలాగే నెక్ డిప్ చూసారా, నేను క్రాస్గా చూస్తున్నాను కదా, మీరు అబ్జర్వ్ చేస్తున్నారా, క్రాస్గా తీసాను. క్రాస్ ఎంత వచ్చిందంటే నాకు 7 వచ్చింది. అంటే -1/2 ఇంచ్ పెట్టుకుని 6.5 పెట్టుకోవాలి. -1/2 ఇంచ్ ఎందుకంటే మనం స్టిచ్ చేసేసరికి మళ్ళీ 7కి అనేది వస్తుంది. అదే మీరు 7 పెట్టుకుంటే మరీ డీప్ అయిపోతుందండి, 7.5కి వెళ్ళిపోతుంది. అదే సన్నగా ఉన్న వాళ్ళకైతే డీప్ తక్కువ ఉంటుందండి, లావుగా ఉన్న వాళ్ళకైతే డీప్ పెరుగుతుంది. డీప్లోనే అంతా చేంజెస్ ఉంటాయి, కానీ నెక్ అనేది 2.5 ఫిక్స్డ్లో ఉంటుంది. ఇప్పుడు మనం చెస్ట్ పార్ట్ అనేది చూద్దాము. చూసారా, ఈ చంక్ నుంచి అన్ని మెజర్మెంట్లు అయిపోయినాయి కదా, నెక్ అయింది, షోల్డర్ అయింది. ఇప్పుడు చెస్ట్ పార్ట్ చూద్దాము. చెస్ట్ అనేది 20 వచ్చిందండి, బై 2 చేసుకోండి. ఎందుకంటే లైనింగ్ ఫోల్డింగ్లో ఉంది కదా, 20 వస్తే బై 2 అంటే 10 ఇంచెస్ పెట్టుకుని 1.5 ఖర్చు పెట్టుకున్నాను. ఎవరికైనా చూసారా, మన చెస్ట్ మెజర్మెంట్ నుంచి కట్స్ అనేది 14 ఇంచెస్, ఇది కూడా ఫిక్స్ అయ్యింది ఎవరికైనా. అలాగే మధ్యలో 7 ఇంచెస్ ఒక డాట్ పెట్టుకోండి. అది నడుంకండి, మీకు తెలియడం కోసం నేను లైన్లు వేస్తున్నాను. నడుం దగ్గర ఒక లైను, అలాగే కట్స్ దగ్గర, వేస్ట్ దగ్గర ఒక లైన్ వేసాను. ఇప్పుడు చూడండి, మనకి మెజర్మెంట్ టాప్లో నడుము ఎంత ఉంది, అలాగే వేస్ట్ ఎంత ఉందో చూద్దాము. నాకు నడుము అనేది ఇది కూడా 10 వచ్చింది. అలాగే వేస్ట్ చూస్తున్నాను. ఈ కట్స్ దగ్గర నుంచి ఈ కట్స్ వరకు కొలవాలి. చూసారు, 24 వచ్చింది. 24 అంటే బై 2 12 ఇంచెస్ పెట్టుకోండి. ఇది 10 ఇంచెస్ పెట్టుకుని 1.5 ఖర్చుకు కూడా పెట్టేసుకోండి. అలాగే వేస్ట్ దగ్గరకు వచ్చేసరికి 12 ఇంచెస్ కదా ఉంది, 24 ఉంది, బై 2 చేసుకున్నాము. 12 ఇంచెస్ పెట్టుకుని 1.5 పెట్టుకోండి. మనకి షేప్ స్కేల్ అది ఉంటుందా, అది ఏం అవసరం లేదండి. ఎందుకంటే అందరికీ ఒకేలా ఉండదు కదా బాడీ అనేది, అందుకని మనకి షేప్ ఏది అవసరం లేదు. చూసారా, చెస్ట్ ఏమో 10 ఇంచెస్ పెట్టాను కదా, అది రాశాను. నడుము వచ్చి 10, వేస్ట్ వచ్చి 12 పెట్టాను. ఇప్పుడు చూడండి, అక్కడి నుంచి కిందకి 12 ఇంచెస్ పెట్టాం కదా, ఇది కిందకి వచ్చేసరికి 1 ఇంచ్ ఎక్కువ పెట్టాలి. అంటే మనం కూర్చున్నప్పుడు అది పక్కకి వెళ్ళిపోకుండా డ్రెస్ అనేది నీట్గా ఉంటుందన్నమాట. +1 ఇంచ్ యాడ్ చేసుకోండి. అది అంటే అక్కడ మనం వేస్ట్ వచ్చి 12 పెట్టాం కదా, ఇది 13 పెట్టి 1.5 మళ్ళీ ఖర్చు 1.5 పెట్టండి. స్ట్రైట్గా ఒక లైన్ అనేది వేసేసుకోండి.
అదే స్మాల్ హ్యాండ్స్ కావాలనుకోండి ఎవరికైనా, ఇప్పుడు బిగ్ హ్యాండ్స్ అనుకో మనకి అది లైనింగ్ ఏమైనా అవసరం లేదండి. ఎల్బో దాకా కుట్టమన్నా కూడా లైనింగ్ అవసరం లేదు, 3/4 కుట్టమన్నా లైనింగ్ అవసరం లేదు. కానీ షార్ట్ హ్యాండ్స్కి మాత్రం లైనింగ్ కంపల్సరీ వేయాలి. 6 ఇంచెస్ ఉందండి మెజర్మెంట్లో. నేను 6 ఇంచెస్ తీసుకొని షేప్ అయితే గీసుకున్నాను. 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చుతో ఇంకోటి అయితే గీసుకోండి. అలాగే మిగిలిన పార్ట్ ఉంది కదా, ఆ మిగిలిన పార్ట్తో మనకి నెక్ పీసెస్ అనేవి వస్తాయి. ఇప్పుడు కటింగ్ ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ నెక్ దగ్గర నుంచి స్టార్ట్ చేయండి. నేను కింద నెక్ కూడా సేమ్ డీప్ ఉండడం వల్ల కింద నెక్ కూడా నేను ఏం గీయలేదండి, సేమ్ రౌండే కట్ చేసేస్తాను. యాక్చువల్గా కొంతమందికి ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ డిఫరెంట్గా ఉంటుంది. మీరు షోల్డర్ దగ్గర అలాంటి కటింగ్ వద్దండి. షోల్డర్ దగ్గర నార్మల్గానే ఆ లైన్ అలాగే ఉండాలి, దాని మీదే మనం స్టిచ్చింగ్ చేస్తాము. అయితే చూసారా, నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం అయితే కటింగ్ అయితే చేసేసుకోండి. మనం ఖర్చు అయితే పెట్టుకున్నాం కదా, 1.5 ఖర్చు అక్కడే చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఎక్కడెక్కడ మార్కింగ్ ఇస్తున్నామో అక్కడ డాట్స్ అన్ని పెట్టుకోండి. అలాగే చెస్ట్ దగ్గర, అలాగే నడుం దగ్గర, అలాగే వేస్ట్ దగ్గర కూడా డాట్స్ అనేవి పెట్టండి. పెట్టుకున్నాం కదా, అంతే అండి. ఇదైతే రెడీ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చేద్దాం. సెంటర్లో ఒక డాట్ పెట్టండి. సెంటర్లో డాట్స్ పెట్టుకుని ఓపెన్ చేయండి. యాక్చువల్గా అయితే డ్రెస్కి పెద్దగా మనం ఏమీ షేప్ తీయనవసరం లేదు, కానీ చాలామంది బొటిక్లో అయితే బొటిక్ ఫినిషింగ్కి కంపల్సరీ షేప్ అనేది తీస్తారు. చూసారా, నేను షేప్ అనేది తీసేసాను. ఆ షేప్ తీసింది మనం ఫ్రంట్ వైపు కుడతామన్నమాట. ఇప్పుడు నెక్ పీస్లు ఎలా కట్ చేయాలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. మిగిలిన 4 చిన్న పీసెస్ ఉంటాయి కదా, దాంతోనే మనం నెక్ పీస్ అనేది కట్ చేసుకోవాలి. మీకు పైపింగ్ అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. దీనికి నేను నెక్ పీసులు వేస్తున్నాను. ఎక్స్ట్రా కూడా ఇక్కడ చూసారా 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను పైన, ఎందుకంటే స్టిచ్చింగ్లో ఒకసారి మనకి ఎక్కువ తక్కువ వచ్చినా కూడా యూజ్ అవుతుంది. మీకు అందరికీ బాగా అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎవరన్నా సబ్స్క్రైబ్